ప్రియరా, దేవుని వాక్యం చూసుకుందాం. ఈ దినము మనము ఆరాధన చేయుచున్న దేవునిలో ఉన్న శక్తిని గూర్చి తెలుసుకుందాం. దేవుని శక్తి. మనం పాటలు పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, అలాగే దేవునిని స్తుతించుకుంటున్నాం. అయితే మనం ఆరాధన చేయుచున్న దేవునిలో ఎంత శక్తి ఉంది, ఆయన ఎలాంటి వాడు అనేది మనం తెలుసుకోవాలి. అప్పుడు దేవుని మీద మనకు విశ్వాసం వస్తుంది. అలాగే దేవుని మీద మనం ఆధారపడతాము. దేవుని కార్యాలు, బలమైన కార్యాలు మన మధ్య జరుగుతాయి. అందుకనే మన మనస్సులో దేవుని శక్తి అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. కరెంటుకి కొంత శక్తి ఉంది, అది మనకు తెలుసు. నీళ్లకు, వరద నీళ్లకు కొంత శక్తి ఉంది, అది మనకు తెలుసు. అలాగే గాలి, బలమైన గాలులు వీస్తూ ఉంటాయి, తుఫాను గాలులు. ఆ గాలి యొక్క శక్తి కూడా మనకి తెలుసు. ఒక్కసారి బలమైన గాలి వస్తే ఊర్లు మరి అన్నీ పడిపోతాయి. అది గాలిలో ఉన్న శక్తి. అగ్నికి కొంత శక్తి ఉంది. అయితే వీటన్నిటినీ సృష్టించింది దేవుడే. అందుకనే దేవునిలో ఉన్న శక్తిని కూడా మనం తెలుసుకోవాలి. చూడండి, దేవుని వాక్యంలో నుండి దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 3వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. మేము సేవించుచున్న దేవుడు నీ గుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఆయన మిమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలిసికొనము. ప్రభునంతులారా, దేవుని శక్తి అది ఎవరి ద్వారా రుజువు చేయబడుతుంది అనంటే మనుషుల ద్వారానే రుజువు చేయబడుతుందండి. దేవుడు తన శక్తిని చూపించాలి అనంటే ఒక మనిషిని ఉపయోగించుకుంటాడు. ఆ మనిషి ద్వారా దేవుని శక్తి బయటికి వస్తుంది. అది కూడా ఎలాంటి వారి ద్వారా, ఏ మనుషుని ద్వారా అంటే ఆ మనుషులు దేవునికి లోబడిన వారై ఉండాలి. ఆ మనుషులు దేవుని మాటకు లోబడి ఆయన చెప్పినట్లుగా చేసేవారు అయి ఉండాలి.
కాబట్టి ఇక్కడ దేవుని శక్తిని గూర్చి మనం చదువుతున్నాం. అదేమిటి అని అంటే 17వ వచనం చూడండి. మేము సేవించుచున్న దేవుడు. ఏమనుందండి అక్కడ? అందరు చెప్పండి అన్నమాట. మేము సేవించుచున్న దేవుడు అంటే దేవుని శక్తి మనం చూడాలి అని అంటే మొదట దేవుని శక్తి మనలోనికి రావాలి. మనలోనికి వచ్చి మన ద్వారా బయటికి వెళుతుంది. మనలోనికి ఎలా వస్తుంది? మనలోనికి దేవుని శక్తి ఎలా వస్తుందంటే ఇక్కడ ఈ యవనస్తులు అంటున్నారు, మేము సేవించుచున్న దేవుడు అనగా మేము ప్రార్థన చేయుచున్న దేవుడు. గమనించండి పిల్లరా, దేవుని శక్తి మనము దేవునిని సేవిస్తూ ఉంటే, దేవునిని ఆరాధన చేస్తూ ఉంటే, అలాగే దేవునిని స్తుతిస్తూ ఉంటే, క్రమమైన ప్రార్థనను మనము చేస్తూ ఉంటే మన లోపలికి దేవుని శక్తి వస్తుంది. 17వ వచనంలో చూస్తే, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. అంటే వీళ్ళు ఎవరి గొప్పతనం చెప్పారంటే దేవుని గొప్పతనం చెప్పారు. మేము సేవించుచున్న దేవుడు మమ్మల్ని రక్షించటానికి సమర్థుడు అని దేవుని గొప్పతనాన్ని గురించి చెప్పారు. ఈ దేవుని గొప్పతనం అంతగా చెప్పారు అని అంటే అది సడన్గా వచ్చిందా వారిలోనికి? ఆ విశ్వాసము, ఆ భక్తి, ఆ శక్తి సడన్గా వచ్చిందంటే అది అప్పటికప్పుడు వచ్చేది కాదండి. దేవుని శక్తి అప్పటికప్పుడు ఒక్క రోజులో వచ్చి పడదు మనకు. అది నిదానంగా నువ్వు బైబిల్ చదివే కొద్దే నీలోనికి దేవుని శక్తి వస్తుంది. దేవునికి నీవు లోబడే కొలదే దేవుని శక్తి నీకు వస్తుంది. దేవునికి నిన్ను నీవు తగ్గించుకునే కొలదే దేవుని శక్తి నీలోనికి వస్తుంది. ఈ యవనస్తులు ప్రతిరోజు దేవునిని సేవించుచున్నారు, స్తుతించుచున్నారు. ప్రభునంతులరా, దేవుడు శక్తిమంతుడు, కానీ ఆ శక్తి మనలోనికి రావాలంటే ప్రతి దినము దేవునిని స్తుతించాలి. దినదినము ప్రతిరోజు నువ్వు దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండాలి. వాక్యాన్ని చదువుతూ ఆ వాక్యాన్ని పెట్టి ప్రార్థన చేస్తూ ఆ వాక్యము నా జీవితంలో నెరవేర్చు ప్రభువా అని అడుగుతూ ఆ వాక్యము ద్వారా నాకు విడుదల ఇవ్వండి ప్రభువా అని ప్రార్థన చేస్తూ రోజు కనిపెడతా ఉంటే, చేయగా కనిపెట్టగా దేవునిని ఆరాధన చేస్తూ ఉంటే దేవుని శక్తి మనలోనికి వస్తుంది. ఈ షడ్రకు మేషక్ అబేద్నెగో అనేవారు అలాంటి శక్తిని పొందుకున్నారు. దేవుని ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు దేవుని శక్తి మనలోనికి వస్తుంది. దేవుని ఆత్మ మనం కలిగి ఉన్నప్పుడు
దేవుని యొక్క ప్రభావం మనలోనికి వస్తుంది. అందుకనే ఆ దేవుని ఆత్మ వీరిలోనికి వచ్చినప్పుడు వీళ్ళు అంటుంది ఏమిటంటే, అగ్నిగుండములో నుండి, ఈ వేడిమి గల అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. అంటే మన దేవుడు ఏదైనా చేయగలిగిన దేవుడు. మనకు ఒక పల్లవి ఉంది, యేసుడు ఏదైనా చేయసమర్థుడు, మాట మాత్రము తప్పలేడు. యేసుడు ఏదైనా చేయసమర్థుడు, మాట మాత్రము తప్పలేడు. ఆయన ఏదైనా చేయ సమర్థుడే, కానీ ఆయన చెయ్యాలి అనంటే మనలో దేవుని శక్తి ఉండాలి. ఈ షడ్రకు మేషకు అబేద్నెగోలు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారు. ప్రతిరోజు సాయంకాలం కలిసి ప్రార్థన చేసేవాళ్ళు. ప్రతిరోజు కలిసి దేవుని వాక్యాన్ని చదువుకునేవాళ్ళు. అలాగే దినదినము ఒక సహవాసముగా కూడేవాళ్ళు. అలాగూ ఒక చోట కూడి, ఒక చోట ప్రార్థన చేస్తూ, ఒక చోట దేవుని వాక్యాన్ని కలిసి నేర్చుకోవటం ద్వారా వీళ్ళల్లోనికి దేవుని శక్తి వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళల్లోనికి వచ్చిన దేవుని శక్తి ఎంత గొప్పదిగా మారిపోయిందంటే, ఆ దేశాన్నే దేవుని కొరకు సంపాదించారు వాళ్ళు. షడ్రకు మేషకు అబేద్నెగోల దేవుడే నిజమైన దేవుడు అని చెప్పాడు రాజు. అంటే వారిలోనికి దేవుని ఆత్మ లోపలికి వెళ్ళిపోయింది. వీరిలో ఉన్న దేవుని ఆత్మ వీరిని అగ్నిగుండంలో వేసినప్పుడు కూడా ఆ అగ్ని వీరిని తాకలేకపోయింది. అంటే అగ్ని కంటే కూడా వీళ్ళలో ఉన్న దేవుని ఆత్మ శక్తి గొప్పదిగా ఉన్నది. ప్రభునంతులారా, ఈనాడు దేవుని మందిరములో ఉన్న ప్రజలను, దేవుని మందిరంలో చేరిన తన బిడ్డలను దేవుడు తన ఆత్మతో నింపాలి అని కోరుకుంటున్నాడు. ఆయన ఆత్మతో మనలో నింపినప్పుడు మన లోపల ఉన్న బలహీనతలన్నీ తొలగిపోతాయి. ఆయన ఆత్మతో మనల్ని నింపినప్పుడు మన లోపల ఉన్న ప్రతి సాతానుడు క్రియలు కాలిపోతాయి. దేవుని శక్తి ఏమిటి అనంటే, మన మీద పనిచేసే దురాత్మ శక్తుల ప్రభావము, సాతానుడి యొక్క క్రియలు, మన కుటుంబాలలో పనిచేసే ఏ సాతానుడు ఆయుధమైనా సరే అది ఓడిపోయి తొలగించబడతా ఉంటుంది. దేవుని కార్యాలు మన మధ్య అలాగూ జరుగుతూ ఉంటాయి. అందుకనే మనం ఏదో ప్రార్థన చేయటం ఒక్కటే కాదు నేర్చుకోవాల్సింది. మనమేదో 4 పాటలు పాడటం మాత్రమే కాదు మనం నేర్చుకోవాల్సింది. మన లోపల దేవుని ఆత్మ పనిచేస్తూ ఉండాలి. దేవుని ఆత్మ ఈ బలిపీఠం మీద నుండి మనలో ప్రతి ఒక్కరిలోనికి వచ్చేసేయాలి. దేవుని శక్తి అంటే ఏంటో నువ్వు చూడాలి. దేవుని ఆత్మ కార్యాలు ఎలా జరుగుతాయో నువ్వు కళ్ళతో చూడాలి. ఈ యవనస్తులు అలా చూశారు, దేవుని కార్యాలు అలా చూశారు. వీళ్ళు కానీ దేవుని శక్తిని చూడకపోతే
ఆ మిగిలిన వాళ్ళలాగానే వాళ్ళు మరి ఆ రాజు నిలబెట్టిన ప్రతిమకు పోనీలే మ్రొక్కితే మ్రొక్కేద్దాం, ఒకసారి మ్రొక్కేస్తే అయిపోద్దలే, మనం ఎక్కడ నిలబడతాంలే అని అనుకునేవాళ్ళు. కానీ దేవుని శక్తి వీరిలో ఉంది కాబట్టి రాజు యొక్క ప్రతిమకు మ్రొక్కటానికి వీళ్ళకి ఇష్టం లేదు, రాజీ పడలేదు. సోదరుడా సహోదరి, దేవుని శక్తి అంటే ఏమిటంటే లోక సంబంధమైన పరిస్థితులకు నువ్వు తల వగ్గవు. అది ఏది ఏమైనా సరే, ఆచారాలు చేయాల్సి వస్తే నేనెట్టి పరిస్థితుల్లో వీటిల్లో పాల్గొనను అని నువ్వు నిలబడతావు. అదే దేవుని శక్తి. పాప పరిస్థితులు, పాపం యొక్క స్థితిగతులు నీ చుట్టూ వచ్చినప్పుడు వాటిల్లో నుండి నువ్వు పారిపోతా ఉంటావు. అదే దేవుని శక్తి. పోవుడి పోవుడి అచట నుండి పారిపోవుడి, అపవిత్రమైన దానిని దేనిని ముట్టకుడి. అదే దేవుని శక్తి. రాజా, నీవు నిలబెట్టిన ప్రతిమకు మేము మ్రొక్కేదే లేదు అంటే మేము రాజీ పడేది లేదు. సోదరుడా సహోదరి, నీవు భక్తిలో శక్తి చూడాలి అనంటే లోక సంబంధమైన విషయాలలో నీవు ఎక్కడ రాజీ పడకూడదు, వాటిని జయించుకుంటా ముందుకు వెళ్ళాలి. ఏదో బంధువులు పిలిచారు, ఆచారాలు చేయాల్సి వచ్చింది, రాజీ పడితే దేవుని శక్తి నీకు ఎట్లా వస్తుంది? ఏదో పరిస్థితులు అట్లా వచ్చేసినాయి, అందువల్ల నేను జారిపోయాను, పడిపోయాను అని అంటే దేవుని శక్తి ఎప్పటికి వస్తుంది నీకు? సోదరుడా సహోదరి, దేవుని కొరకు షడ్రకు మేషకు అబేద్నెగోల వలె, దానియేలు వలె నీవు నిలబడి దేవుని శక్తిని రుజువు చేయాల్సిన సమయం ఇది. మన లోపల ప్రార్థన ఉంటే, మన లోపల దేవుని వాక్యం ఉంటే, మన లోపల దేవుని అగ్ని మండుతా ఉంటే మనలో నుండి దేవుని శక్తి బయటకు వస్తుంది. అలాగూ మనం దేవుని శక్తిని కలిగి ఉంటున్నామా? ఇది చాలా ఈజీ, చాలా సింపుల్. అయితే మనం చేయాల్సిన పని ఏమిటంటే ప్రతిరోజు ఆయన కొరకు కనిపెట్టాలి. గ్రూప్ ప్రార్థనలు జరుగుతున్నాయి అనంటే ఆ ప్రార్థనలో కలుసుకొని బలముగా నువ్వు ప్రార్థన చేయాలి. చేస్తూ ఉంటే చేయగా ఒకానొక దినాన దేవుని శక్తిని మనం పొందుకుంటాం. జాన్ వెస్లీ అనే దైవజనుడు పరిశుద్ధాత్మ శక్తి కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాడు. అలా చేయగా కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు చేశాడు. ఆ తర్వాత ఏంటా ఇంకా నాకు దేవుని శక్తి రాలేదు అని కొంచెం నిరుత్సాహపడ్డాడు. కానీ ప్రభు అంటున్నాడంట, నువ్వు కనిపెట్టు, నా శక్తితో నిన్ను నింపుతాను అని చెప్పాడు. అలాగే కనిపెడతా ఉన్నాడు. ఒకానొక దినాన పరలోకము నుండి దేవుని ఆత్మను జాన్ వెస్లీ మీదకి కుమ్మరించాడు. ఆయనకి అర్థమైపోతుంది, ఆయన తల దేవుని ఆత్మతో నింపబడిపోయింది, ఆయన నోరు దేవుని ఆత్మతో నింపబడిపోయింది, ఆయన కన్నులు దేవుని ఆత్మతో నింపబడ్డాయి, ఆయన చేతులు, ఆయన శరీరము, పాదాలు, టోటల్ బాడీ దేవుని ఆత్మతో నింపబడిపోయి మరి మండుతా ఉందంట ఆయన శరీరము. అప్పుడు ఆయనకు అర్థమైంది, ప్రభువా నీ శక్తితో నన్ను నింపావు, నీకు వందనాలు అని చెప్పాడంట. ప్రభువుని పిల్లరా, మనమందరము ఈ షడ్రకు మేషకు అబేద్నెగోలు ఎలాగు దేవుని ఆత్మతో నింపబడ్డారో అలాగు ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపండి అని నువ్వు అడగాలి. దేవుని ఆత్మతో నింపబడ్డప్పుడు నీ కుటుంబాలలో ఉన్న శోధనలు తొలగిపోతాయి,
దేవుని ఆత్మతో నింపబడ్డప్పుడు ఏ విషయంలోనూ నలిగిపోతున్నావో, అణిగిపోతున్నావో, కృంగిపోతున్నావో ఆ విషయాల్లో దేవుడు నీకు జయమిస్తాడు. అందుకనే ఆయన ఆత్మను మనం అనుభవించాలి. ప్రతిరోజు దేవాని ఆత్మతో నన్ను నింపండి అని అడగాలి. ఈ షడ్రకు మేషకు అబేద్నెగోలు దేవుని ఆత్మతో నింపబడ్డారు. దేవుని శక్తి అంటే ఏంటో చూశారు. ఆ తర్వాత ఆ దేశానికి రుజువు చేశారు. షడ్రకు మేషకు అబేద్నెగోల దేవుడే నిజమైన దేవుడు అని చెప్పారు. నువ్వు ఉంటున్న ప్రాంతంలో, నీవు ఉంటున్న వీధిలో దేవుని ఎరగనటువంటి నీ బంధువులు లేక హిందువులు నిన్ను చూసినప్పుడు మనలో దేవుని శక్తి ఉంటే వారు దేవునిని విశ్వసిస్తారు. అలాంటి దేవుని శక్తిని మనం చూపిస్తున్నామా? వాక్యంతో నింపుకుంటున్నావా? బైబిల్ చదవకపోతే దేవుని శక్తి నీకు రాదు. బైబిల్ చదవాలి. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవాలి. అది ఎలా చదవాలంటే ఆకలిగా చదవాలి. నాకు ఆకలేస్తుంది ప్రభువా, నాకు భోజనం పెట్టు అన్నట్లుగా ఆకలిగా చదవాలి. ఆకలితో చదివితే దేవుని వాక్యం చదవగా 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 ఆ వాక్యం నీ మనస్సును తాగుతుంది, నీ హృదయాన్ని తాగుతుంది. నీకు తెలియని ఒక క్రొత్త శక్తి నిన్ను తాగుతుంది.